ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి 8 మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నాడు. 3 రోజులైతుంది ఇప్పటికీ టన్నెల్ కూలినటువంటి దాంట్లో చిక్కుకున్న 8 మంది ప్రాణాలతో ఉన్నారా లేదా తెలియని పరిస్థితుల్లో ఉంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కేవలం ఒకే ఒక పత్రికా ప్రకటనతో ఈ అంశాన్ని పక్కన పెట్టేసిండు. దానిపైన ప్రభుత్వానికి ఉన్నటువంటి సీరియస్నెస్ ఏంది అనేటువంటిది ఈ ఇష్యూతోనే అర్థమవుతుంది అని అంటున్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా. సీఎం రేవంత్ రెడ్డి పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అసలు రాష్ట్రంలో ఒక టన్నెల్ కూలిపోయినట్టు, దాని కింద 8 మంది ప్రాణాలతోని కొట్టుమిట్టాడుతున్నట్టే, అసలు ఈ ఇన్సిడెంట్ ఏది జరగనట్టు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అనేటువంటి చర్చ ఇప్పుడు తెలంగాణలో సాగుతుంది. ఒక దిక్కు టన్నెల్ కూలిపోతే దానిపైన కనీసం అక్కడికి పోయి రెస్క్యూ ఏ విధంగా కొనసాగుతుంది అనేటువంటి దాన్ని చూడకపోగా దానిపైన ఒక ఉన్నత స్థాయి మీటింగో రెస్క్యూ అధికారులతోనో రెస్క్యూ చేస్తున్నటువంటి వాళ్ళతోనో నిరంతరంగా వాళ్ళతోని మాట్లాడుతూ ఉంటే కనుక కొంత పనులు అనేటువంటిది స్పీడప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అదేమీ చేయకపోగా కేవలం ఎన్నికల ప్రచారాలకి మాత్రమే తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి. చనిపోతున్నారు ఒకవైపు అని తెలుస్తున్నా కూడా ఈయనకు ఎన్నికలు మాత్రమే ఎక్కువయ్యాయా అనేటువంటిది తెలంగాణ ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు.